హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీకు ఈ యొక్క వీడియోలో పోకో M2 మొబైల్ అనేది సంవత్సరం వాడిన తర్వాత ఫీచర్స్ అనేవి ఎలా ఉంటాయో అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అదేంటంటే మొబైల్ అనేది గేమింగ్కి పనికొస్తుందా రాదా, కెమెరా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి మనం ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో కూడా ఈ యొక్క పోకో M2 మొబైల్తోనే. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన యొక్క ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు. మీరు కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఛానల్ అయితే చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, వాళ్ళకి ఈ యొక్క విన్నపం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మొబైల్ యొక్క హైలైట్స్ చెప్పాలంటే ఇది మనకి 6GB ర్యామ్ 64GBతోనైతే వస్తుంది. అదేవిధంగా ఇది మనకి 6.5 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా, అదేవిధంగా 5000 mAh బ్యాటరీతోనైతే వస్తుంది. దీంట్లో వాడే ప్రాసెసర్ అనేది మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్. ఇప్పుడు మనం ఈ యొక్క మొబైల్ అనేది ఎలా పనిచేస్తుందో అయితే చూద్దాం. నేను దాదాపుగా ఈ యొక్క మొబైల్ని 1 ఇయర్ నుంచి అయితే వాడుతున్నాను. ఈ యొక్క మొబైల్ గురించి చెప్పాలంటే దీని యొక్క బ్యాటరీ అయితే చాలా బాగుంది. దీంట్లో ఉండే బ్యాటరీ అనేది 5000 mAh బ్యాటరీ. ఈ మొబైల్ యొక్క బ్యాటరీ పెర్ఫార్మెన్స్ చెప్పాలంటే చాలా బాగుంది. నేను డైలీ మార్నింగ్ అయితే ఛార్జ్ చేస్తాను. ఇది నాకైతే ఫుల్ డే మొత్తం వస్తుంది. అదేవిధంగా దీని యొక్క కెమెరా గురించి చెప్పాలంటే మనకి బ్యాక్ కెమెరా అనేది ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. నేను మీకు ఈ యొక్క మొబైల్ గురించి ఇంకో విషయం అయితే చెప్పాలి. ఈ యొక్క మొబైల్ కొనేటప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 5 టైమ్స్ అయితే కింద పడినట్టుంది, కానీ ఒక్కసారి కూడా దీని యొక్క స్క్రీన్ పైన ఎటువంటి స్క్రాచెస్ కూడా పడలేదు. ఎందుకంటే దీనికి నేను ఒక మంచి గ్లాస్ అయితే వేయించాను ఫ్రెండ్స్. అంటే మొబైల్ అనేది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన వెంటనే ఒక మంచి గ్లాస్ అయితే వేయించాను, స్క్రీన్ గార్డ్ అనేది. అప్పటి నుంచి ఈ యొక్క మొబైల్ అనేది ఎన్నిసార్లు కింద పడినా నాకు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. కాబట్టి డ్యామేజ్ విషయంలో కూడా ఇది మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటరీ పర్ఫార్మెన్స్లో కూడా మంచి మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క మొబైల్ అనేది గేమింగ్కి పనికొస్తుందా రాదా అనే విషయం అయితే చెప్తాను. నేను ఈ యొక్క మొబైల్లో డైలీ 7 to 8 అవర్స్ ఫ్రీ ఫైర్ అయితే ఆడుతాను ఫ్రెండ్స్. ఫ్రీ ఫైర్ అనేది ఇప్పుడు చాలామంది ఆడుతున్నారు కదా, నేను కూడా ఈ యొక్క మొబైల్లో డైలీ ఒక 7 అవర్స్ అయితే ఆడుతాను ఫ్రీ ఫైర్ అనేది. కానీ నాకు ఎటువంటి బ్యాటరీ అనేది అవ్వదు, అదేవిధంగా మొబైల్ అనేది ఎటువంటి హీట్ అయితే జనరేట్ అవ్వదు. నా యొక్క మొబైల్ గురించి నేనైతే చెప్తున్నాను, నాకైతే ఎటువంటి హీట్ అనేది జనరేట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఎక్కువ హీట్ అనేది నార్మల్లో జనరేట్ అవ్వడం అది కామనే, కాకపోతే హై హీట్ అనేది నాకైతే ఎప్పుడు అనిపించలేదు. కాబట్టి ఈ యొక్క మొబైల్ అనేది గేమ్స్కి కూడా ది బెస్ట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. నేను ఈ యొక్క మొబైల్ అనేది ఎక్కువ అయితే గేమింగ్ కోసం అయితే కొనుక్కున్నాను. హీలియో G80 ప్రాసెసర్ అంటే గేమింగ్కి చాలా బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క గేమింగ్ డౌట్ కూడా క్లియర్ అనేది అయిపోయినట్టు ఉంది. ఇప్పుడు మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడదాం. డిస్ప్లే అనేది ఫుల్ HD డిస్ప్లేతోనైతే వస్తుంది. ఇది మనకి ఫుల్ HD డిస్ప్లేలో రావడం వల్ల మనం వీడియోస్ని అయితే 1080pలో రికార్డ్ చేసుకోవచ్చు, అదేవిధంగా 1080pలో అయితే చూడొచ్చు. అదేవిధంగా ఇది మనకి మంచి కలర్స్ అయితే ఇస్తుంది. మనం యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడైనా లేదా ఏవైనా మూవీస్ చూసేటప్పుడైనా, అలాంటప్పుడు ఈ యొక్క మొబైల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ అని అనిపిస్తే మీరు కింద కామెంట్ అయితే చేయొచ్చు. నేను కన్ఫామ్గా రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ఒక్క కామెంట్కి నేను ఇప్పటి వరకు రిప్లై అయితే ఇచ్చాను, ఇక ముందు కూడా ఇస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన యొక్క ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క మొబైల్ అనేది మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఫైనల్గా నేను ఈ యొక్క వీడియో చేస్తున్నప్పుడైతే ఈ యొక్క మొబైల్ కాస్ట్ అనేది 10,500. నేను కొనేటప్పుడు మాత్రం 11,000 ఉండేది. అంటే నేను ఫస్ట్ సేల్లో ఈ యొక్క మొబైల్ అయితే తీసుకున్నాను. నేను ఈ యొక్క మొబైల్ని 2020లో తీసుకున్నాను, అందుకే నాకు 1 ఇయర్ అయితే అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే.